హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు తగ్గినటువంటి ధరలు దాదాపు 2,025 నుంచి 2,600 వరకు ఉంది. అయితే గత వారం రోజులుగా కూడా దాదాపు 11,000 పైగా ధరలు కావచ్చు, లేదంటే పసిడి ధరలంతా కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు 1,36,000కు చేరినటువంటి పసిడి ధరలు 22,000 నుంచి 20,000కు 24 క్యారెట్స్ అయితేమి 22 క్యారెట్స్ అయితేమి తగ్గుముఖం పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ యొక్క భవిష్యత్తు హెచ్చు తగ్గులంతా కూడా కేవలం కృత్రిమంగా ఉంటాయా, లేదంటే భవిష్యత్తులో కొంచెం ఇంకేమైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయా, మొత్తం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రైనీ, ఎంతో మంది విద్యార్థులకు కావచ్చు, ఎంతో మంది కస్టమర్స్ ని తమ విశ్వాసంతో ఎంతో మంది లాభాలు తెచ్చిపెట్టినటువంటి శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. సార్, గోల్డ్ రేట్స్ చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా దాదాపు 11,000కు పైగా చిల్లర పైగా తగ్గింది సార్. ఎలా చూడొచ్చు దీన్ని? ఒక్కసారిగా అమాంతంగా పెరిగినటువంటి రేట్లు ఒక్కసారిగా తగ్గిపోవడం ఎలా? వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ అయిపోయి నాన్ స్టాప్గా పెరిగింది. దాంతోపాటు ఏంటి, యుఎస్ డాలర్ తగ్గటం వాల్యూ, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ గోల్డ్ని కొనటం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒకసారిగా ఏమైనాయంటే, మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా మీటింగ్ జరిగి హమాస్ వాళ్ళు బందీలను వదిలారు. కొంత అక్కడ పీస్ అనేది రావటం జరిగింది. దానివల్ల కొంత గోల్డ్కి పాజిటివ్ వచ్చింది, అది అంటే తగ్గింది. అలాగే యుఎస్ రష్యా ఉక్రెయిన్ వార్ని సీరియస్గా తీసుకొని వార్ తగ్గించాలని చూస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఇండియా కూడా టారిఫ్స్ ఆంక్షలు తగ్గించారు డొనాల్డ్ ట్రంప్ గారు. కొంచెం పాజిటివ్గా ఉండటం వల్ల ఏమైందంటే ఒక్కొక్కటి ఏదైనా యుఎస్ అంటే ఇంటర్నేషనల్గా అన్సర్టనిటీలు తగ్గటం వల్ల గోల్డ్ ఏమైందంటే నార్మల్ స్టడీకి వస్తుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది కొనుగోలుదారులు కూడా ఈ రేట్లో కొనలేక ఆగిపోయారు. దానివల్ల ఫిజికల్ డిమాండ్ తగ్గింది. అలాగే ఇంటర్నేషనల్గా అన్సర్టనిటీ కూడా తగ్గటం వల్ల గోల్డ్ ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది. సార్, ఏదన్నా దేశంలో కావచ్చు ప్రపంచంలో డిమాండ్ అండ్ సప్లై చైన్ అనేది మనకంతా కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ఈ గోల్డ్ అంతా కూడా ఇతర రాష్ట్రాలు అంటే రాష్ట్రాల్లో కావచ్చు, దేశాల్లో సౌత్ ఏషియన్ కంట్రీస్లో కాకుండా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఎగుమతి దిగుమతి చేస్తుంటారు. కానీ అక్కడ చూసుకున్నటువంటి గోల్డ్ రేటు తక్కువ ఉండడం వల్ల కేవలం ప్యూరిటీ కావచ్చు, లేదంటే టెస్ట్ కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండేటువంటి కంట్రీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటి డిమాండ్ అండ్ సప్లై చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేట్లు ప్రపంచం అంతా ఉందా, లేకపోతే మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనే ఉందా అంటారా? జనరల్గా అండి, మీరు అన్నట్టు ఆ ఫస్ట్ వర్డ్ చూడండి, డిమాండ్ అండ్ సప్లై, అది ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ తీసుకుంటే ఎక్కువ మంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఫిజికల్ గోల్డ్ ఎక్కువ మంది బై చేస్తారు. కాబట్టి బయట రేట్లో చూస్తే ఇప్పుడు దుబాయ్కి మనకి కొంత బంగారం తేడా ఉంటుంది, మనది ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ దుబాయ్లో మిగతా అందరూ కూడా గోల్డ్కి ఫేవరెట్ కాదు. మీరు అన్నట్టు ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ పోవర్టీ ఎక్కువ ఉంది. పోవర్టీ ఉంది కాబట్టి వాళ్ళు అసలు కొనే పరిస్థితిలో ఉండరు. వాళ్ళు ఎప్పుడు అమ్ముదామని ఉంటారు, ఎందుకంటే ఆ డబ్బులతో వారు నెసెసిటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అంటే గోల్డ్ కొనాలి అంటే కూడా ఒక నార్మల్ ఫైనాన్షియల్గా ఒక అబోవ్ పొజిషన్ ఉన్న వాళ్ళే కొన్ని హోల్డ్ చేయగలరు. మోర్ ఓవర్ ఏంటంటే గోల్డ్ అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఎన్ని ఆభరణాలు కొన్నా అది ఏమవుతుందంటే ఒక ఇమ్మీడియట్గా ఏం పెరగదు. అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్ చేస్తేనే మనకి మనీ వస్తుంది. కానీ అందరం సేల్ చేయము. ఒకసారి గోల్డ్ ఎలా చూస్తామంటే, అసలు అమ్మాము అంటే దాన్ని ఒక నెగిటివ్గా చూస్తాం ఫ్యామిలీలో. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఎవరు కొన్నా కానీ దాని మీద ఫైనాన్షియల్ రికవరీ రాదు. కాకపోతే ఏంటంటే మనం గోల్డ్ అనేది మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడు కూడా అదొక అంతర్భాగం. కాబట్టి ఇప్పుడు రేట్లు తగ్గడానికి రీజన్ ఏంటంటే, ఈ ఇండియన్స్ ఎప్పుడైతే ఆపేశారో లాస్ట్ 1 month నుంచి ఎవరు కొంటలేదు కాబట్టి అది మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ తగ్గటం వల్ల తగ్గుతుంది. అంతకుముందు యావరేజ్గా గోల్డ్ ఎలా ఉండేదంటే ఇంటర్నేషనల్గా $2,000 per ounce ఉండేది, ఔన్స్. ఇప్పుడు ఏమైంది, 4,400 అయింది. నిన్న 4,000 కట్ అయింది. 4,000 కట్ అయి ఇప్పుడు 3,900, 30-40 అలా ఉంది. అంటే 4,000 సైకలాజికల్గా ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్, అది బ్రేక్ అయిందంటే ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఇంకా 2,000 పాయింట్స్ కూడా 3,700 అలా వచ్చే అవకాశం ఉందంటే మన ఇండియన్ మార్కెట్లో చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ 1,17,000 అలా ఉంది. కాబట్టి 1,14,15 ఆ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా.
సార్ ప్రధానంగా మార్కెట్లలో చూసుకుంటే విర్చువల్ గోల్డ్ కావచ్చు, లేదంటే ఫిజికల్ పెళ్లి పేలంటాలకు కావచ్చు, తెలుగువారి సాంప్రదాయంలో ఒక్క చిన్న ముక్క గోల్డ్ ని కూడా పెళ్లి చేయనటువంటి పరిస్థితి. అదే విధంగా స్టాక్ మార్కెట్లలో కూడా సిల్వర్ కావచ్చు, వెండి అంటే వెండి మీద కావచ్చు, గోల్డ్ కావచ్చు ఇప్పటికే కొనేసి విర్చువల్ గా కావచ్చు, దాంట్లో కావచ్చు కొన్న వాళ్లకు కొంచెం సంతోషాన్ని కొన్ని రోజులు మాత్రమే క్యారీ చేయగలరు. ఆ సంతోషం అంతా ఆ టైంలో సెల్ చేసిన తర్వాత ఓకే, కానీ బై చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు సగానికి సగం పడిపోయినటువంటి ప్రాఫిట్. మరి వాళ్ళు కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో కావచ్చు, లేదంటే ఈ బ్రోకర్ పనిచేసే బ్రోకరేజ్ అంతా కూడా వీళ్ళు నార్మల్ గా ఏం చేస్తుంటారు అంటే సెల్ చేయడానికి ఏం సజెషన్స్ ఇస్తుంటారు వాళ్ళంతా, అంటే అమ్మేద్దామా లేదంటే? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏంటంటే ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మీడియాలో లాస్ట్ 1 month నుంచి బాగా పెరిగిపోతున్నాయి అందరూ కూడా చెప్పారు. ఆ మాట నమ్మి అందరూ ఇక్కడ హై రేట్ లో కొన్నారు. మేమైతే చెప్తూనే ఉన్నాం హై రేట్ లో ఉన్నారు చూసుకోండి, ఒక 30% అలాగే ఇన్వెస్ట్ చేయని చెప్పారు. ఇప్పుడు మీకు దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే గోల్డ్ యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ 20,000 పెరుగుతూ ఉంటుంది. ఓకే, నార్మల్ గ్రోత్. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ ఇయర్ 70,000 ఉంది కాబట్టి ఇయర్ 1 lakh రావాలి. ఇప్పుడు ఏమైందంటే 2027 రేట్ ఇప్పుడు వచ్చింది. అంటే 1,30,000 ఆ రేంజ్ 2027 లో వస్తుంది. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోల్డ్ ని ఒక 2 years 3 years ప్రాస్పెక్ట్ లో ఉంచుకోండి. ఓకే, డౌన్ అయితే టెన్షన్ అవ్వాల్సిన ఏం లేదు. గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేది కాదు. డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల గోల్డ్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 20,000 అయితే యావరేజ్ పెరుగుతాం. ఓకే, సపోజ్ ఇప్పుడు కొన్నాము 1,30,35 లో కొన్నాము. సో అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ 1,10,000 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒక 1-2 years వదిలేయటమేగా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది మనకి. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఫిజికల్ గా కావచ్చు, విర్చువల్ గా కొన్నటువంటి వాళ్ళకు కొంచెం లాభ నష్టాలు అయినా సరే స్టాక్ మార్కెట్ లో వాళ్ళ వాల్యూ ఎలా ఉంది సార్ కంపేర్ టు ఎర్త్? ఇప్పుడు భూమిని కొన్నటువంటి వారు దేశాల్లో కావచ్చు, లేదంటే ప్రపంచంలో రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా ఎదుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే కొంచెం బీభత్సం అని చెప్పొచ్చు. ఆ ఎఫెక్ట్ అంతా కూడా భూమి పైన ఎవరైతే ల్యాండ్ కొన్నటువంటి వారు ఉన్నారో గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ₹1,00,000 తులం బంగారం వస్తుంది, కానీ ₹1,00,000 ఇక్కడ సెంటు రావట్లేదు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇదేంటంటే సార్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అసెట్ క్లాసెస్ అంటాం దీన్ని. అసెట్ క్లాసెస్ మూడే ఉన్నాయి. ఒకటి ల్యాండ్ కొనుక్కోవటం, 2 గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కొనుక్కోవటం, 3 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం. ఓకే, ఇది 4 ఆప్షన్ లేదనమాట. సో అయితే మేము చెప్పేది ఏంటంటే జనరల్గా అసెట్ క్లాసెస్ 3 types కాబట్టి ఇప్పుడు ఇవాళ మోడర్న్ టైంలో 2025లో ఇప్పుడు ఒకప్పుడు 2010 వరకు కూడా మనకి అసెట్ క్లాస్ 2, ఒకటి ల్యాండ్ లేదంటే గోల్డ్. గోల్డ్ కూడా తక్కువ ఉండేది, ల్యాండే ఒక ఇల్లు కొనుక్కోవటమే అయిపోయేది. అంతకించి కెపాసిటీ కూడా వచ్చేది కాదు. అంటే మనీ ఎర్నింగ్ కెపాసిటీ కూడా 2010లో అసలు నార్మల్గా ఉండేది. ఇప్పుడు మనందరికి ఏమైందంటే శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఒక హౌస్ కాకుండా ఇంకో హౌస్ కూడా కొన్ని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అంటే ఓన్లీ ఒక్క దానిలోనే ఉంటే అవ్వట్లేదు. సో మీరేం చేయాలి, ఒక అసెట్ కొనుక్కునేటప్పుడు కొంత గోల్డ్కి, కొంత స్టాక్ మార్కెట్, కొంత ల్యాండ్, మూడిటికి మనం అసెట్ లాగా ఇవ్వాలి. అంటే గోల్డ్ని కానీ అలాగే స్టాక్ మార్కెట్ కానీ ల్యాండ్ కానీ ఎలా చూడాలంటే ఇప్పుడు గోల్డ్ ఉంది నా దగ్గర, ఇప్పుడు ఫిజికల్గా తక్కువ పెట్టుకోవాలి, డిజిటల్గా ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే థ్రెట్ అదంతా ఉంది. మనం ఆర్నమెంట్స్ ఒక స్టేజ్ తర్వాత వాడలేము, బట్ డిజిటల్గా మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. ఓకే, అదే రేట్, అదే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రేపు పొద్దున్న లాంగిట్యూటీలో ఇప్పుడు ఒక 5 years తర్వాత అది ఆర్నమెంట్ గా అంటే పిల్లలకి చేపించవచ్చు, లేదంటే రేట్లో అమ్మేసుకోవచ్చు. ఓకే, అదే ఇప్పుడు మామూలుగా ఫిజికల్ గా తీసుకుంటే అది మళ్ళీ బంగారం 30% అన్న తీసేస్తాడు. కాబట్టి నేనేమన్నా అంటే మామూలుగా నార్మల్ గా ఎంతవరకు అయితే కావాలో ఆ ఐటమ్స్ అంతవరకు పెట్టుకున్నాక డిజిటల్కి వెళ్ళిపోవాలి. ఓకే, అది ఎటు సేఫ్ అండ్ సెక్యూర్డ్. మీరు ఒక సైబర్ క్రైమ్ కావచ్చు, లేదంటే అంత నాయకులు చెప్పినా సరే ఇన్ని గోల్డ్ మీ దగ్గర పెట్టుకోవద్దు, మీరు వేరే విధంగా ల్యాండ్ కావచ్చు, లేదంటే డిజిటల్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి సైబర్ క్రైమ్స్ చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే దొంగలు ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి. అయినా సరే వినకుండా ఏదో వాళ్ళకి ఏదో యూట్యూబ్లలో కేజీలు బంగారం పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, మేము పెట్టుకుంటామని చెప్పేసి పెట్టుకుంటున్నారు. అయినా ఒక్కొక్కసారి వాళ్ళకు మార్పులు రానటువంటి పరిస్థితి. ఇప్పటి
ఇప్పటికైనా అంటే ఈ బంగారు కావచ్చు సిల్వర్ రేట్లు హెచ్చు తగ్గించిన తర్వాత వాళ్ళకైనా అవగాహన కల్పించాలంటే మనం ఎలా కల్పించవచ్చు సార్? ఇప్పుడు నార్మల్ గా ఒక గోల్డ్ రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది నాకు ఆ క్లారిఫికేషన్స్ తెలుసు, కానీ స్టాక్ మార్కెట్ అంత ఈజీ కాదు కదా సార్, ఎప్పుడు పడుతుంది ఎలా చెప్తారు మీ వర్షన్ లో స్టాక్ మార్కెట్ గురించి? ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి తీసుకుంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనే ఒక 20-30 కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, అలాగే మనం రోజు వాడే కోల్గేట్ ఉంది. ఇలా మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఏదో ఇవాళ కొన్నాం సాయంత్రానికి అమ్మేసాం, గోల్డ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఏదో ఇవాళ కొని రేపు అమ్మేద్దాం అనే ఐటెం కాదు. ఓకే, అది మనం ఏంటంటే ఒక అసెట్ లాగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఐసిఐసిఐ షేర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక అందరం ఇప్పుడు 3 years బ్యాక్ ఐసిఐసిఐ బ్యాంక్ 300 రూపీస్, ఇవాళ 1400. ఓకే, సో ఈ మధ్యలో ఎన్ని గోల్డ్ వచ్చాయి? ఇప్పుడు ఎన్ని మార్కెట్లు పడిపోయినా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు పడవు. అవి ఒకవేళ డౌన్ అయినా గ్రో అవుతాయి. సో అలాగే మీకు ఇప్పుడు మహేంద్ర షేర్లు ఉన్నాయి. అలా మీరు టాప్ 200 కంపెనీస్ లో అసెట్ లాగా కొనుక్కోవాలి. వాటి మీకు డివిడెండ్స్ ఇస్తాయి, ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్స్ వస్తాయి. ఇప్పుడు టీసీఎస్ రేట్ తగ్గినా కానీ టీసీఎస్ మళ్ళీ పెరుగుతాయి. అలాగే ఇన్ఫోసిస్, ఇలా మనకి స్టాండర్డ్ కంపెనీస్ ని ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మీరు ప్రొఫెషనల్ అయితే అప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడ్ కానీ ఇంట్రాడే ట్రేడ్ కానీ చేయాల్సిన ఎవరంటే ప్రొఫెషనల్స్. ఓకే, సో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? మంచి కంపెనీలు ఏమున్నాయి అలాంటివి చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే అసెట్ బిల్డప్ అవుతాయి. అసలు ఎవ్రీ 3 months మీకు డివిడెండ్స్ వస్తాయి. సో డివిడెండ్ ఇన్కమ్ మంచిగా వస్తుంది. సో అలాగే 2-3 ఏళ్ళు లాంగ్ టర్మ్ లో తెచ్చుకోవాలి. ఓకే సార్, బంగారం చూసుకున్నట్లయితే వెండి కావచ్చు బంగారం కావచ్చు కేవలం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రావాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు కూడా మ్యాన్ మేడ్ ఏదైతే బంగారం కూడా మ్యాన్ మేడ్ చేస్తున్నారని చెప్పేసి ఆ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అది త్వరలో ఒక 10-15 సంవత్సరాల్లో కూడా దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేకుండా కూడా మార్కెట్లో వచ్చేటువంటి అవసరం కల్పిస్తా ఉంది. అయినా సరే ఆ గోల్డ్ ని ఎంతో కొంత భారీ ఉన్నత స్థానంలో చూడమంటారా, లేదంటే ఇట్స్ అన్ మెటలా, లేదంటే ఎలా చూడమంటారు? అంటే భారతిక వైవాహిక సంబంధంలో ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కాదు, పెళ్లికప్పుడు కావచ్చు మనం కొంటూ ఉంటాం, మంచి జరుగుతుంది, నక్షత్రతృతీయ అలాంటి. కానీ ఎలా చూడొచ్చు రేపటి రోజున ఫిజికల్ అంటే మ్యాన్ మేడ్ గోల్డ్ వచ్చిన తర్వాత భారీగా ఎన్నో రివల్యూషన్స్ వచ్చాయి, మరి దాన్ని ఎలా చూడొచ్చు మనం? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పమంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి మామూలు బేబీకి తేడా ఉందా లేదా? ఓకే, సో టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా అవుతుంది ఇప్పుడు మనుషులు, కానీ అదేంటంటే వాళ్ళకి ఉండే జెనెటిక్స్ కానీ ఒరిజినాలిటీ కదా. సో గోల్డ్ ఇవ్వాల్టిది కాదు, మనకి రాముడు కాలం నుంచి ఉంది, మనకి త్రేతాయుగం నుంచి యుగాలుగా కూడా గోల్డ్ కి ఒక వాల్యూ ఉంది. అంతకుముందు అసలు కరెన్సీ లేదు. ఓకే, గోల్డ్ అసలు గోల్డ్ కాయిన్సే మనం మార్చుకునేవాళ్ళు. ఆ తర్వాత కరెన్సీ వచ్చింది. ఇప్పుడు గోల్డ్ ని బేస్ చేసుకుని కరెన్సీ ఉంటది, అంతేగాని గోల్డ్ ని ఆపటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు మీకు నోట్ చూడండి, 100 రూపీస్ మీద ఏమంటాడు? ఐ ప్రామిస్ టు పే అంటాడు. ఎలా పే చేస్తాడంటే గోల్డ్ రూపంలో ఇస్తాడు. సో కరెన్సీ మింటింగ్ అయ్యేది గోల్డ్ డిపాజిట్ మీద మింట్ అవుతుంది. ఓకే, కాబట్టి గోల్డ్ అనేది స్టాండర్డ్. ఇది ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ డైమండ్స్ వచ్చాయి, బట్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. సో కాబట్టి గోల్డ్ కానీ సిల్వర్ కానీ డైమండ్ కానీ రిప్లేస్మెంట్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఆర్నమెంట్స్కి మనం ఇవాళ మీరు అన్నట్టు గోల్డ్ మనకి బందర్ గోల్డ్ ఉంటుంది కదా, రోల్డ్ గోల్డ్ అవన్నీ వాడుతున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ గోల్డ్. కాకపోతే మనం వాడుకుంటాం. అలాగే ఇది కూడా ఇంకోటి, ఇప్పుడు రేపొద్దున ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ గోల్డ్ ఉంది కదా, చిలకలపూడి బంగారం అంటే గోల్డ్ మామూలుగా 1 గ్రామ్ గోల్డ్, అలాగే అది తప్ప అది దీన్ని రిప్లేస్ చేయలేదు. ఓకే, ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే గోల్డ్ డిపాజిట్స్ మీదే కరెన్సీ ఉంది. కరెన్సీ కనుక డిఫరెన్స్ వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, డిఫ్లేషన్ వచ్చేస్తుంది, ఎకానమీ కొలాప్స్ అయిపోతాయి. ఓకే, కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా గోల్డ్ కి రిప్లేస్మెంట్ లేదు. అలాగే గోల్డ్ ని రిప్లేస్ చేసే మెటల్ కూడా లేదు. 180 మెటల్స్ లో 108 పీరియాడిక్ టేబుల్ లో మెటల్స్ ఉంటే మూలకాలు ఉంటే గోల్డ్ కొన్నంత వాల్యుబుల్ ఇంకా లేవు. ఓకే సార్, భవిష్యత్తులో చెప్పండి ఫైనల్ క్వశ్చన్, హెచ్చు తగ్గులకు సంబంధించినటువంటి ఈ వారం రోజులే మనం 11,000 కి పైగా చూసాం. అయితే 2022 నుంచి మొదలు పెట్టుకుంటే 75-72 వేలు ఉన్నటువంటి బంగారం 1,40,000 చేరుకుంది. అంత జిఎస్టీ కలిపి 1,30,000.
అంటే ఒక 2-3 సంవత్సరాల్లో ఇంత తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడతా ఉంది కదా, మరి భవిష్యత్తులో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందా? కొంచెం స్టాండర్డ్ రేట్స్ మీరు చెప్పినట్టుగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ప్రైమరీగా కొంచెం పెరిగినటువంటి సందర్భాలు మీరు చూసే ఉంటారు యాజ్ జనరేషన్ గ్యాప్ గా. మరి భవిష్యత్తులో ఒక డెకేడ్ లో ఇంకొక డెకేడ్ లో ఎలా ఉండబోతుంది? అక్కడికి స్టాప్ అవ్వబోతుందా, లేదంటే చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ చెప్పినట్టు 2 లక్షలు 3 లక్షలు దాటేటువంటి పరిస్థితి గోల్డ్ కుందా అంటే ఫైనల్ క్వశ్చన్. గోల్డ్ ఉంది సార్. ఇప్పుడు మీరు 10 years బ్యాక్ చూడండి, ఇప్పుడు మనకి 2020లో చూడండి ఎలా ఉంది, 2010లో 2000లో చూడండి. అయితే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ ఉంది, ఇప్పుడు 1,20,000 గోల్డ్ ఉంది అనుకోండి, ఇది ఇప్పుడు 30,000కి రావాలంటే మన శాలరీలు కూడా 10,000 అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి ₹1,00,000 శాలరీ ఉంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది, అలాగే ల్యాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మన శాలరీ 10,000 అయింది అనుకోండి, గోల్డ్ కూడా 30,000 అవుద్ది. ఓకే, సో ఇది ఆటోమేటిక్ ఎకానమీ మీద, పర్చేసింగ్ కెపాసిటీ మీద ఉంటుంది. సో మన శాలరీలు తగ్గాలంటే చాలా చాలా జరగాలి. అలాంటివి జరిగినప్పుడు అది కూడా న్యాచురల్ తగ్గుతుంది కానీ బట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. అంటే ఇప్పుడు గోల్డ్ ని మనం ఎలా చూడాలంటే మన కెపాసిటీకి, ఇప్పుడు 2000 సంవత్సరంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మెట్టు పైన ఉంటుంది గోల్డ్ రేట్. ఎప్పుడు అంతే, ఇప్పుడు అంతే, గోల్డ్ కానీ ల్యాండ్ కానీ ఒక మెట్టు పైన ఉంటాయి ఎప్పుడు. ఏది యావరేజ్ బై ఇయర్ కి ఒక మెట్టు పైన ఉంటది. సో అది ఎంత, మనకి ఇప్పుడు ₹1,00,000 వచ్చే శాలరీలో గోల్డ్ పెరుగుతుంది, రేపు 2 లక్షలు అవుతాయి మనకి శాలరీలు, ఆటోమేటిక్ గోల్డ్ 2 లక్షలు అవుతుంది. అంతేగాని ఇప్పుడు మీకు 50,000 అయింది అనుకోండి, అది కూడా తగ్గుతుంది. ఓకే, అంటే కాన్స్టాంట్ ఒక 10 సంవత్సరాల తర్వాత మనం చెప్పడానికి లేదంటారు, పెరుగుతాయి. యావరేజ్ గా 20,000 చొప్పున పెరుగుతుంటది మార్కెట్. ఇప్పుడు ఇండియా ఏంటంటే ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉంది. ఒకప్పుడు మన ఎస్పెషల్ మన కంట్రీ తీసుకుంటే ఏంటంటే ఇండియన్ ఏజ్, యావరేజ్ ఇండియన్ ఏజ్ వచ్చి 20 years. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎకానమీ గ్రో చేస్తారు. నెక్స్ట్ 10 years అసలు ఇండియా గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, సో మీ గోల్డ్ పెరుగుతుందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది నెగిటివ్ సైన్ కాదు, ఎకానమీ గ్రో అవుతుందని. అంటే మన కెపాసిటీ ఉంది కాబట్టి, పర్చేసింగ్ ఉంది కాబట్టి పెరుగుతుంది. సో ఇప్పుడు ల్యాండ్ పెరుగుతున్నా, గోల్డ్ పెరుగుతున్నా, మీరు ఏంటంటే ఇండైరెక్ట్ గా మీ ఇన్కమ్ కూడా పెరుగుతుందని. ఓకే, సో ఇప్పుడు అది వరకు మీరు ఏ రంగంలో చూడండి, అది వరకు ఇన్కమ్ కెపాసిటీకి వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీకి ఎంత డిఫరెన్స్ ఉంది. సో దాని తగ్గట్టుగా ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి. ఇప్పుడు సో కమోడిటీస్ రేట్లు అంతే ఉంటాయి అనమాట, అకార్డింగ్ టు పర్చేసింగ్ కెపాసిటీని బట్టి మనకి పెరుగుతుంటాయి. కానీ ఓవరాల్ గా మీరు నెట్ మీరు చూసుకుంటే మీకు 2020లో 2000 సంవత్సరంలో 2000 చేసుకోండి, 2000 సంవత్సరంలో ఒక సగటు మనిషి ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే ఉన్నాం. అప్పుడు బియ్యం రేటు, ఇప్పుడు బియ్యం రేటు, అప్పుడు శాలరీ రేటు ఇప్పుడు చూసుకున్నాం. ఓవరాల్ గా మనం ఏంటంటే మనీ కనపడుతుంది, ఆ మనీ యువతలు లాగేసుకుంటారు. సో తేడా ఏమి లేదనమాట. సో ఇంకొంచెం ఏంటంటే ఒక 20% సేవ్ చేసుకో. ఇప్పుడు ఏంటంటే సేవింగ్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి స్పెండింగ్ కన్నా. సో దానివల్ల ఏంటంటే గోల్డ్ అయితే కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ 20,000 అయితే పెరుగుతూ వస్తుంది సార్. ఓకే, ఈ లెక్క 2020 ఇప్పుడు 10 ఏళ్ళు వేసుకుంటే 2 లక్షలకి వెళ్ళిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ ఉన్నటువంటి దాదాపు వారం రోజుల్లో గోల్డ్ రేట్ అంతా కూడా 1,36,000 నుంచి 1,20,000, 22,000 వరకు 24 క్యారెట్స్ కావచ్చు, 22 క్యారెట్స్ కావచ్చు. మరీ ముఖ్యంగా భవిష్యత్తులో రానున్నటువంటి బంగారం రిఫార్మేషన్ రాకపోవచ్చు అని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు, 2 లక్షలు 3 లక్షలు పోవాల్సినటువంటి గోల్డ్కు ఆ స్టాండర్డ్ ఉన్నా సరే ఇప్పటికీ మాత్రం పోకపోవచ్చు. గత ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం పెరిగినట్టుగా ఒక 2%, 3% పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ భారతదేశం ఎదుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, భారతదేశం ఎదుగుతున్నటువంటి లార్జెస్ట్ ఎకానమిక్ సిటీ ఉంది కాబట్టి ఆ స్టాండర్డ్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం కొంటున్నాం. అండ్ డిమాండ్ అండ్ సప్లైతో పాటు ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశాల పట్ల, అంటే దేశాలకు ఉన్నటువంటి కోల్డ్ వార్స్ కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినటువంటి వార్స్ మీద సుంకాలు కావచ్చు, టారిఫ్స్ విషయాలలో కొంచెం జిఎస్టీ కావచ్చు, అవి తగ్గించిన తర్వాత కూడా కామన్ మ్యాన్కి ఇవన్నీ సింపుల్గా ఉండడంతో వాళ్ళ కామన్ మ్యాన్ శాలరీస్ కూడా కొంచెం అర్నింగ్స్ కూడా స్టేజెస్ కూడా పెరిగింది కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలంతా కూడా తెలుసు. కానీ 2022 కావచ్చు, 2026 కావచ్చు, 27 కావచ్చు, అక్కడ పెరగాల్సినటువంటి ధరలు మాత్రమే కొంచెం ఒక 1 year బిఫోర్ కావచ్చు, 2 years బిఫోర్ మాత్రం పెరిగింది. దీనికి భయో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు.
కొనే వరకు ఎవరైనా ఎంచక్కగా కొనుక్కోవచ్చు. అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ అంతా కావచ్చు, మీకున్నటువంటి ప్రాఫిట్ అటు 3 షేర్స్, అటు స్టాక్ మార్కెట్లోను, భూముల్లోను, గోల్డ్లోను పెట్టవలసిందిగా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మీకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉందని నిపుణులు చెప్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.